హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఆయాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే ప్రకటించారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ శుభవార్త ఏంటి, పూర్తి వివరాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాడు కూడా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పేజ్ని కూడా ఫాలో అవుతుంది. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఆ నోటిఫికేషన్ మీకు చూపించాలి కాబట్టి స్క్రీన్ పైన ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అంగన్వాడీ ఆయాలకు ప్రమోషన్లు మార్గదర్శకాలు అయితే ప్రభుత్వం విడుదల చేశారు. అంగన్వాడీలకు సంబంధించినటువంటి హెల్పర్లను వర్కర్లుగా పదోన్నతి కల్పించడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సో దీని ప్రకారం మనకు ఖాళీగా ఉన్నటువంటి వర్కర్ పోస్టుల్లో 50% అర్హులైనటువంటి హెల్పర్లతో భర్తీ చేయాలి. 10th ఉత్తీర్ణత, 5 ఏళ్ళు సర్వీసు, ఫిట్నెస్ తప్పనిసరిగా. నియామక సంవత్సరము జూలై 1 నాటికి 50 సంవత్సరాలు దాటకూడదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే జూలై 1 నాటికి 50 సంవత్సరాలు దాటకూడదు. వాళ్ళకి కంపల్సరీ 50 సంవత్సరాలు అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే సీనియారిటీ, వయస్సు, విద్యార్హతను బట్టి కూడా పదోన్నతులు కల్పిస్తారు. ఇక్కడ ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు ఖచ్చితంగా పాటించాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకు అంగన్వాడీ ఆయాలకు సంబంధించి ప్రమోషన్లకు సంబంధించి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. ఇప్పుడు మీకు నేను ఇక్కడ ఏదైతే చెప్పానో 50% పోస్టుల్లో అర్హులైనటువంటి హెల్పర్లకు భర్తీ చేయబోతున్నారు. జూలై 1 నాటికి వాళ్ళకు కంప్లీట్గా 50 ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అలాగే సీనియారిటీ సంబంధించి వాళ్ళు 10th క్లాస్ చదివి ఉన్నా వాళ్ళకు ప్లస్ అవుతుంది. అంటే 10th క్లాసు, 5 ఏళ్ళు సర్వీస్ ఫిట్నెస్. సో దీన్ని పరిగణలోకి తీసుకొని సో ఈ అంగన్వాడీ ఆయాలకు సంబంధించి వీళ్ళేంటంటే ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకు అంగన్వాడీలకు సంబంధించి ఆయాలకు ఈ విధంగా శుభవార్త అయితే చెప్పారు. ఇక జీతాల పరంగా అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదు. దీనికి సంబంధించి చర్చలు జరుపుతున్నారని చెప్పారు. ఇంకా ఏమైనా జీతాలకు సంబంధించి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే కనుక తప్పనిసరిగా మీకు ప్రతి ఒక్కటి తెలియజేస్తాను. సో ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ఫాలో అవ్వకపోయినా తప్పనిసరిగా మీరు ఫాలో అవుతుండండి. ఎందుకంటే మనకు అంగన్వాడీకి సంబంధించి ఇమ్మీడియట్లీ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.